G6 న్యూస్ తెలంగాణ. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన నమస్కారం. గౌరవ భారత ప్రభుత్వం సహకారంతో గౌరవ స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అందులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సిఆర్ఐఎఫ్ రోడ్ల నిధుల కింద హుస్నాబాద్ నుండి రామవరంకు 25 కోట్లు, అలాగే అంతకపేట నుండి కొత్తకొండ వరకు 25 కోట్లు సిఆర్ఐఎఫ్ నిధులను హుస్నాబాద్ నియోజకవర్గానికి కేటాయించడం పట్ల భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని అక్కనపేట చౌరస్తాలో గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే గౌరవ స్థానిక పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పార్లమెంటు సభ్యుడు అయిన తర్వాత వారు నియోజకవర్గ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో సిఆర్ఐఎఫ్ నిధులు 800 కోట్లు వస్తే కేవలం ఒక కరీంనగర్ పార్లమెంట్కే 205 కోట్ల నిధులను సాధించినటువంటి ఘనత సంజయ్ కుమార్ గారిది. అలాగే ఈనాడు కూడా కరీంనగర్ నియోజకవర్గానికి చాలా నిధులు రావడం జరిగింది. అందులో హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఈరోజు మన గౌరవ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మన బండి సంజయ్ గారి కృషి పట్టుదలతో గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన డబుల్ రోడ్ నిర్మాణానికి హుస్నాబాద్ నుండి రామవరానికి 25 కోట్లు, అంతర్పేట నుంచి వెళ్ళి కొత్తకొండ వరకు 25 కోట్లు నిధులు కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ వారికి ఈరోజు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో మన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కలిసి బండి సంజయ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి మనం ఇంకొన్ని అభివృద్ధి పనులు నెరవేర్చుకోవాలని కోరుతున్నాం. నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర నిధులు సిఆర్ఎఫ్తోని అంతకపేట నుంచి కొత్తకొండ వరకు, రామవరం నుంచి హుస్నాబాద్ వరకు 50 కోట్ల నిధులతో మన అక్కనపేట మండలానికి భారీగా నిధులు కేటాయించేందుకు వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక ముందు కూడా ఇటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులతో మన మండలాన్ని, నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తున్నందున మరోసారి మనం వారికి అవకాశం ఇచ్చి గెలిపించాలని ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. మన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మన హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన అక్కనపేట మండలంలో అంతకపేట నుంచి కొత్తకొండ వరకు 25 కోట్ల రూపాయల నిధులను రోడ్లకు మంజూరు చేయించినారు. అదేవిధంగా హుస్నాబాద్ మండలం నుంచి రామవరం వరకు కూడా 25 కోట్ల రోడ్లను మంజూరు చేయించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అభివృద్ధి చెందింది అనడానికి నిదర్శనం ఏంటంటే ఎక్కడికి పోయి చూసినా కూడా రోడ్లన్నీ అవపడతాయి. అలాంటి రోడ్లు కనుక మనకు ఉండేది ఉంటే ఎవరు వచ్చి చూసినా కూడా పలానా దగ్గర అభివృద్ధి చెందిందని చెప్పుకుంటారు. దాంతో మనం అభివృద్ధి చెందినట్టుగా భావించవచ్చు. అదేవిధంగా మన హుస్నాబాద్ నియోజకవర్గానికి 50 కోట్ల నిధులను ఈరోజు మనకు వెచ్చించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా హుస్నాబాద్ ప్రాంత ప్రజలు మరొకసారి బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజార్టీతోటి పూర్తి ఆధిపత్యం చెలాయించేలా ఆయనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.